అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్కు తిరిగి స్వాగతం. భగత్ సింగ్ పూర్తి జీవిత కథ ఎపిసోడ్ 2. విద్యార్థి నుండి విప్లవకారుడిగా మారడం. 1921లో భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతోంది. వీధుల్లో వేలాది మంది భారతీయుల చేతుల్లో జాతీయ జెండాలు, పెదవులపై వందే మాతరం నినాదాలు. ఈ ఉద్యమం మధ్యలో జరిగిన ఒక సంఘటన దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఆ సంఘటన ఒక యువ విద్యార్థి జీవితాన్ని కూడా శాశ్వతంగా మార్చబోతుంది. ఆ యువకుడే భగత్ సింగ్. 1920లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో అపూర్వమైన చైతన్యాన్ని కలిగించింది. విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలను బహిష్కరించారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ప్రారంభించారు. ఈ ఉద్యమం 13 సంవత్సరాల భగత్ సింగ్ని ఎంతో ప్రేరేపించడంతో లాహోర్లో ఉద్యమంని విరివిగా ముందు ఉండి ప్రచారం చేశాడు. కానీ 1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా ఘటన జరిగింది. ఆ ఘటనలో హింస చెలరేగడంతో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అనేక మంది యువతను తీవ్రంగా ఆలోచింపజేసింది. వారిలో ఒకరు భగత్ సింగ్. ఇక నుంచి నా మార్గం ఏమిటి అనే ప్రశ్న అతని మనసులో మరింత బలంగా మారింది. 1923లో భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ స్థాపించిన లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు. ఇక్కడ ఆయనకు సుఖ్దేవ్ థాపర్, యశ్పాల్, భగవతీ చరణ్ వోహ్రా వంటి యువ దేశభక్తులతో స్నేహం ఏర్పడింది. తరగతి గది కంటే గ్రంథాలయం ఆయనకు మరింత ఇష్టమైన ప్రదేశంగా మారింది. ఒకరోజు కాలేజీ ప్రాంగణంలో స్నేహితులతో కూర్చున్న భగత్ సింగ్ ఒక ప్రశ్న అడిగాడు. మన దేశం బానిసగా ఉంటే మన చదువుకు అసలు అర్థమేమిటి? ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర వెంటనే సమాధానం లేదు. కానీ అదే ప్రశ్న వారి ఆలోచనలను మార్చడం ప్రారంభించింది. భగత్ సింగ్ చరిత్ర, రాజకీయాలు, ప్రపంచ ఆలోచన పరుల రచనలను ఆసక్తిగా చదువుతూ, నోటు పుస్తకంలో రాసుకుంటూ అతని ఆలోచనలను విస్తరింపచేసేవాడు. భగత్ సింగ్ కేవలం వక్త మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా. కీర్తి, ప్రతాప్, అర్జున్ వంటి పత్రికలకు వ్యాసాలు రాశాడు. బల్వంత్ మరియు విద్రోహి వంటి కలం పేర్లతో రచనలు చేసేవాడు. ఆయన రచనల్లో యువత పాత్ర, సామాజిక అసమానతలు, విద్య, స్వాతంత్ర ఉద్యమం గురించి విస్తృతంగా చర్చించేవాడు. ఈ కాలంలో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. 1928లో ఈ సంస్థ పేరును హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చారు. చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ థాపర్, శివరాం రాజ్గురు, భగవతీ చరణ్ వోహ్రా, పట్టుకేశ్వర దత్ వంటి యువ నాయకులతో కలిసి భగత్ సింగ్ పనిచేశారు. భగత్ సింగ్ ప్రసంగాలు యువతను ఆకర్షించేవి. అతను ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తు చేసేవాడు: చదవండి, ఆలోచించండి, సమాజాన్ని అర్థం చేసుకోండి. ఆయన అభిప్రాయం ప్రకారం జ్ఞానం, క్రమశిక్షణ, ప్రజా చైతన్యం ఏ సమాజానికైనా అత్యంత అవసరం. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపింది. ఈ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. లాహోర్లో జరిగిన నిరసనలకు లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించారు. ఆ రోజు జరిగిన సంఘటనలు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచాయి. 1922 నుండి 28 వరకు భగత్ సింగ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక విద్యార్థిగా ప్రారంభమైన ప్రయాణం ఒక రచయితగా, ఆలోచనాపరుడిగా, యువ నాయకుడిగా ఆయనను తీర్చిదిద్దింది. ఈ కాలంలో ఏర్పడిన స్నేహాలు, చదివిన పుస్తకాలు, రాసిన వ్యాసాలు ఆయన వ్యక్తిత్వాన్ని మలిచాయి. కానీ 1928లో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. తరువాతి ఎపిసోడ్లో సైమన్ కమిషన్, లాలా లజపత్ రాయ్పై జరిగిన లాఠీచార్జ్, ఆ తర్వాతి చారిత్రక పరిణామాల గురించి తెలుసుకుందాం.